ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇందిరా ఫుడ్స్ వారి స్వీట్ అసెంబ్లీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇలాంటి విపత్తులు ఇంకెప్పుడూ తలెత్తకూడదని సత్సంకల్పంతో మట్టి గణపయ్యలను పత్రిని ఇందిరా ఫుడ్స్ వారు పంపిణీ చేశారు. ఇక మట్టి గణపయ్యల పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. రేపు వినాయక చవితి సందర్భంగా వాడవాడలా బొజ్జ గణపయ్య అయితే దర్శనమిస్తున్నారు. అయితే విపత్తుల నేపథ్యంలో కొంతమంది సెలబ్రేట్ చేసుకోలేకపోయినా వినాయక చవితి అంటే తొలి పండుగ, ప్రతి ఇంట్లో వినాయక చవితి ఖచ్చితంగా చేసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఇందిరా ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో స్వీట్ అసెంబ్లీ వారు ఈరోజు ప్రతి ఒక్క వినాయకుని విగ్రహాలను అయితే మాత్రం పేదవారికి అలాగే ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ వినాయకుని విగ్రహం తొలి పూజ కాబట్టి సార్ చెప్పండి, అంటే వినాయకుని విగ్రహం తీసుకుంటున్నారు, ప్రతి ఇంట్లో కూడా తొలి వినాయక చవితి చేసుకుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ వినాయకుడిని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వరదల కారణంగా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుద్ది. చాలా మంచి పని చేస్తున్నారు. ఆ వినాయకుడు వీళ్ళ అష్ట ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వీరికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటున్నారు, దీవిస్తున్నారు. మేడం చెప్పండి, అంటే ఎంతో విపత్తు మీకు వాటిల్లింది, అంటే మొత్తం ఫ్యాక్టరీ అంతా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వినాయకుని విగ్రహాలు పంచుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అవుతుందండి, కాకపోతే మాది నష్టం అంటే మేము చెప్పకూడదండి, మీలాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి నష్టమే. ఆ నష్టం వచ్చినా సరే మేము కాదు, జనాలకు మళ్ళీ ఇలాంటిది జరగకూడదు, మాకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ ఈ సంవత్సరం కూడా ఆపదలుచుకోలేదు. అందుకనే మేము ఇది చేస్తున్నాము. ఆ వినాయకుని ఆశీస్సుల అనుగ్రహం ఈ విజయవాడ ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి మా స్వీట్ అసెంబ్లీ తరపున. అయితే మ్యామ్, గత 11 సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సంయుక్తంగా మీరు ఈ వినాయకుని విగ్రహాలు పంచుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏబిఎన్ వాళ్ళతో కలిసి మేము ఎప్పుడు గత 11 ఏళ్ళుగా అట్లా ఇస్తానే ఉన్నాము, ఏ సంవత్సరం మేము ఆపలేదు. ఈ సంవత్సరం కూడా ఆపకూడదనే ఉద్దేశంతో అందరూ మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఈ నష్టంలో మీరు ఎందుకు ఇంకా ఈ పని చేస్తున్నారు వద్దులే అన్నా కూడా కాదు చెయ్యాలి అనే సంకల్పంతో మా స్వీట్ అసెంబ్లీ ఇందిరా ఫుడ్స్ వాళ్ళు పంపిణీలు చేస్తున్నామని. చెప్పండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇలాంటి విపత్తుల సమయంలో చాలా భారీ నష్టం వాటిల్లింది, 5 కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం ఫ్యాక్టరీ అంతా కొలాప్స్ అయింది. ఇలాంటి టైంలో కూడా మీరు ఈ వినాయకుని విగ్రహాలు ఆంధ్రజ్యోతి సంయుక్తంగా ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అందులో మేము కూడా చాలా నష్టపోయాము, కానీ 10 సంవత్సరాల నుంచి ఏబిఎన్ మేము కలిసి సంయుక్తంగా ఈ పర్యావరణ పరిరక్షణ అనే దాని గురించి మేము విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. తొలిసారిగా స్వీట్ అసెంబ్లీ ఈ ఇయర్ మేము స్టార్ట్ చేసామండి. స్వీట్ అసెంబ్లీతో 11వ సంవత్సరం వస్తుంది. స్వీట్ అసెంబ్లీ తరపున ఈ సంవత్సరం పంపిణీ చేస్తున్నాము. నష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడంతా మనకి అని చెప్పి అలా ఇస్తున్నామండి. అన్ని స్వామే చూసుకుంటాడు. ఇలాంటి విపత్తులు మళ్ళీ ఎవరికి, మాకే కాదు ఎవరికి నష్టం రాకుండా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ స్వామివారిని పంచుతున్నామండి. అయితే చూడొచ్చు స్వామివారిని. సార్ చెప్పండి, ఈ మట్టి విగ్రహము ఈ పత్రి తీసుకెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్ అండి. ఇట్స్ ఎకలాజికలీ వెరీ గుడ్. సో అందరికీ మంచిది ఇది. సో దాని గురించే వి ప్రిఫర్ మట్టి విగ్రహాలండి. డిజాల్వ్ అయిపోతాయి, ఎవరిని ఇబ్బంది పెట్టవు. పండగలానే ఉండాలి, పర్యావరణం పాడు కాకూడదు కదా. నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి వి యూజ్ దిస్ అండి. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. అవేర్నెస్ వస్తుంది, అందరికి స్పాన్సర్ చేస్తున్నారు, అందరికీ ఎస్పెషలీ ఫ్లడ్స్ టైంలో స్పాన్సర్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ టు మెనీ పీపుల్. దాని గురించి మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీరియస్లీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫ్లడ్స్ టైంలో సో ఇలాగా మట్టి విగ్రహాలు వాళ్ళు పంచుతున్నారు. సో స్వీట్ అసెంబ్లీ వారు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ కూడా మట్టి వినాయకుడిని పెట్టుకుంటాం, అది కూడా ఏ పిల్లలు తయారు చేసిందో లేదా. సో నేను యాక్చువల్లీ ఇలా వెళ్తున్నాను, సో నాకు హ్యాపీ ఇక్కడ మట్టి విగ్రహాలు పంచుతున్నారని చెప్పి నేను తీసుకోవడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలు తీసుకోవడానికి వస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ మట్టి విగ్రహాలు తీసుకోవడం? నాకు ఈ మండవ వెంకటరత్నం గారితో స్నేహం ఉంది. కోవిడ్ ముందు వరకు కూడా ప్రతి సంవత్సరము వినాయకుడి విగ్రహాలు అన్నీ పంచుతూ ఉండేవారు. నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి ఈ సంవత్సరం పంచుతున్నామంటే, మీరు వరదల్లో 4 కోట్లు నష్టపోయి ఇండస్ట్రీ ఆపుకుని ఇప్పుడు కూడా ఈ పని పెట్టుకున్నారంటే, లేదండి పర్యావరణాన్ని కాపాడటానికి ఇంతకుముందు అనుకున్నాము, మేము అనుకున్నప్పటికీ వరదలు లేవు, ఇప్పుడు వచ్చినాయి ఏబిఎన్ వారి సహకారంతో
వారితో సమిష్టిగా కలిసి ఇవన్నీ చేయాలనుకున్నామంటే నాకు ఒక రకంగా ఒక వ్యాపారవేత్తగా నాకు కొద్దిగా ఇదేంటిది ఎంత రిస్క్లో పెట్టుకున్నారనిపించినప్పటికీ తర్వాత ఆలోచిస్తే ఇలా పర్యావరణాన్ని కాపాడటానికి తమ వంతుగా అందరూ ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా నేను వెంకటరత్నం గారిని, ఇందిరా గారిని, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ యాజమాన్యాన్ని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పర్యావరణం కాపాడటానికి ఎల్లప్పుడూ వాళ్ళు కృషి చేయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్, స్వీట్ అసెంబ్లీ.